అమ్ములు ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పవా? ELEPHANT. నాట్ బ్యాడ్ రాము, ఒక్కసారి చెప్తే చాలు భలే గుర్తుపెట్టుకుంటున్నావు. యు ఆర్ మై ఫేవరెట్ స్టూడెంట్. ఐ లవ్ యూ. వాట్? అంటే ఏంటండి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమిటన్నారు? అదే ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అర్థం. ప్రతివాడు ఐ లవ్ యూ చెప్పేవాడే. రాను రాను మంచి మర్యాద లేకుండా పోతుంది ఈ ప్రపంచంలో. 10వ తరగతి పాస్ అవడం, ప్రేమించేయడం. ఏమైందిరా ఊరి జనాన్నంతా తీసుకొచ్చావు? మా అమ్మాయి ఎంఏ డిస్టెన్షన్లో పాస్ అయిందండి. ఈడేమో ఇంటర్మీడియట్ డిస్కో చేసి మన ఊర్లోనే టెలిఫోన్ బూత్ పెట్టుకున్నాడు. దీనికి చిన్నప్పటి నుంచి మీరే చదువు చెప్పారు కదండి, ఇప్పుడు కాదంత బుద్ధి చెప్తారని తీసుకొచ్చానండి. భర్తే ఉద్యోగం చేయాలి, భార్య వంట చేయాలి అన్న రూల్ ఎక్కడా లేదు. ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ మనసులు కలిస్తే చాలు. కులాలు చదువులు కలవక్కర్లేదు. ఐ లవ్ యూ. అవునమ్మలు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది టిస్ట్ అంటే. మాస్టారో, ముందు మీ సమస్యను తేల్చండి. కావాలంటే మేము కాసేపు ఎయిటింగ్ చేస్తాం. మీ తీర్పే మా తీర్పు. ఏంట్రా నువ్వు బాగుతుందా? ఓలేనా అమలు పాప నీకు పాఠాలు చెప్తుంటే నువ్వేమో పాఠాలు చెప్తావా? ఒరే నిన్ను. ఆగండి, ఇందులో తన తప్పేమీ లేదు. తనకి చనువు ఇచ్చింది నేను. తనకి నేనంటే ఇష్టం అని నాకు తెలుసు. ఏంటమ్మా ఇది? అవును నాన్న, రాము అంటే నాకు కూడా ఇష్టమే. నా మనసు తెలిసే వరకు తను మౌనంగా ప్రేమించాడే తప్ప బయటపడలేదు. ఎప్పుడు నాతో తప్పుగా ప్రవర్తించలేదు. తను చెప్పకపోతే నేనే చెప్పేదాన్ని. అయినా ఆడదాని మనసు తెలుసుకుని ప్రవర్తించే మగాడి కన్నా మంచి మొగుడు ఎక్కడ దొరుకుతాడు నాన్న? చాలా సంతోషం బాబు, నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను తల్లి. అమ్మాయి ఇష్టమే మా ఇష్టమయ్యా. మాస్టారే ఒప్పుకున్నా మనం ఎంతరా? అదా మీ నాన్నతో మాట్లాడతారు. అంతే కదా మరి. మన రామయ్య పెళ్లి కొడుకా. పిచ్చి పిల్ల, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నువ్వు ఊహించని శుభవార్త తెస్తాను. ఏడు పాపు ఆపమంటుంటే